ఎర్రవెల్లిలో గులాబీ గర్జన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభం. బండి భగీరథ్ విదేశాలకు పరారి. చందానగర్ నిరసనలో బీఆర్ఎస్ నేత నవతారెడ్డి సంచలన ఆరోపణ. తడిసి ముద్దవుతున్న ధాన్యం, నిమ్మకు నిరెత్తిన యంత్రాంగం, రోడ్డెక్కిన మామడ మండల రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే గులాబీ బాస్ మళ్లీ యాక్షన్లోకి దిగారు. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఉభయ సభల ప్రతినిధులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా ఎర్రవెల్లిలో సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సబితేంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి, బండ ప్రకాష్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా 12 మందికి పైగా ప్రధాన కార్యదర్శులు మరియు ప్రత్యేక ఆహ్వానితులు మహమూద్ అలీ, సురేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం మరియు ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై కేసీఆర్ చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాడడానికి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ భేటీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చందానగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. మాజీ కార్పొరేటర్ బొబ్బన్ నవతారెడ్డి, నాయకులు పొట్ట నరేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నిందితుని బండి సంజయ్ విదేశాలకు పంపించారంటూ నవతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చందానగర్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల దారిని ఎక్కుపెట్టారు. మాజీ కార్పొరేటర్ బొబ్బన్ నవతారెడ్డి మాట్లాడుతూ తప్పు చేసిన కొడుకును రక్షించుకోవడానికి బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భగీరథ్ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇలా పరారీలో ఉండడం శోచనీయమని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని, మైనర్ బాలికకు అన్యాయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సిట్ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ విశ్రమించిందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశ చరిత్రలోనే ఒక హోము సహాయ మంత్రి కొడుకు అప్స్టాండ్ అవ్వడం శోచనీయం. ఎందుకంటే తప్పు చేసినోడు ఎవరైనా ఒకటే, కొడుకైనా ఒకటే, వాళ్ళని మేము శిక్షిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పే బండి సంజయ్ మళ్ళీ ఈరోజు ఒక కొడుకుని రక్షించుకోవడానికి ఇక్కడి నుంచి విదేశాలకు పంపించే వైనం మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక హోము శాఖని రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుంది. ఆ బీజేపీ సహాయ మంత్రి హోమ్ మినిస్టరు, ఇక్కడ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒకటే పడవ మీద ప్రయాణం చేసుకుంటా చుట్టాల తిరుగా ఒక మైనర్ బాలికకి అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపడం లేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నినాదాలు చేస్తుంటే కూడా అమ్మాయిని కింద సెక్షన్ 7 years లోపల కింద సెక్షన్స్ పెట్టి మేము కేసు పెట్టాము అని చెప్పేసి కూడా ఈరోజు పోలీసు వారు కూడా చేతులు తిప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము షేలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ మైనర్ బాలికకి న్యాయం జరగాలి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన హోం పదవికి బర్తరాఫ్ చేయాలి బీజేపీ ప్రభుత్వం, లేదా తను రాజీనామా చేయాలి అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇదే
నిరసనలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తారు. దుర్మార్గుడి పాలన ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే దేశ హోంశాఖ సహాయ మంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సిట్ విచారణ ఏంటయ్యా మీరు చేసేది? సిట్ విచారణ చేయడానికి ఇది ఏమైనా కుంభకోణం అయితే సిట్ విచారణ చేయాలి, కానీ ఇది ఇక్కడ న్యాయం అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, ఒక హోంశాఖ మంత్రి అయితే ఒక న్యాయం. రేవంత్ రెడ్డి మీకు తగునా? రేవంత్ రెడ్డి చేసేదంతా జిమ్మికు రాజకీయాలు. ఆ జిమ్మికు రాజకీయాల్లో భాగమే ఈ సిట్ విచారణ పేరుతో సిట్ విచారణ కాదు, బ్లాక్ మెయిలింగ్ విచారణ. నిర్మల్ జిల్లాలో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి ఎదురుచూస్తున్నా అధికారులు చలనం లేకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. గన్ని సంచులు, లారీల కొరతతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగట్టారు. నిర్మల్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు నత్తనడకం సాగుతుండటంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు లేవని, ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిస్తే తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, తూకాల్లో జాప్యం లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు వాడవాడిన టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు సూచించారు. ఇందులో భాగంగా మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాల్సిందిగా పార్టీ నాయకులను, కార్యకర్తలకు సూచించారు. నేడు తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎక్కడికెక్కడ గళమెత్తాల్సిందిగా పార్టీ నాయకులను, కార్యకర్తలకు ఇప్పటికే సూచించారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యల పట్ల కూడా అక్కడ శ్రేణులు స్పందించడం, అవసరమైన చోట ఉద్యమించడం జరుగుతుంది. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాల్సిన అవసరం ఉంది. కలిసి వచ్చే వారిలో సమాజం పట్ల బాధ్యత, అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలతో సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం నిండిన ఒక బలమైన జన సమూహాన్ని ప్రజా ఉద్యమాల కోసం నిర్మిద్దామన్నారు. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లో కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఏం అవసరం ఉంది వాళ్ళ సమాజానికి, ఏం కావాలి, ఏం అవసరం ఉంది, ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీర్ఘంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ మనల్ని తీస్తున్నటువంటి కెమెరామెన్స్ ఉంటారు. వాళ్ళకున్న జీతంలో 60 నుండి 70% వరకు విద్యకు, వైద్యానికి ఖర్చు అవుతుంది. ఒక రైతన్న ఉంటాడు సార్ ఊళ్ళో, ఆదిలాబాద్ ఎక్కడో, ఆయనకు రైతు బంధు రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో 60 నుండి 70% అక్కడ ఉన్న పిల్లని ఇంజనీరింగ్ చదివాలి, హైదరాబాద్లో ఫీజు కట్టడానికి అయిపోతుంది. ఏదన్నా జబ్బు వస్తే మొత్తం అయిపోతుంది. అంటే పూర్తి తెలంగాణ సమాజం కూడా తను సంపాదించేటటువంటి సంపాదనలో 60 to 70% విద్యకు, వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పీపుల్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా
ఆ అప్లికేషన్ గవర్నమెంట్ టేకప్ చేయాలని ఒక సిన్సియర్ ఆలోచనతో, ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ తో, బడ్జెట్ స్టడీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ఎకనామిక్స్ తో చర్చించిన తర్వాతనే అన్ని ఆలోచించినాకనే ఉచితంగా విద్యా వైద్యం ఇస్తామని ప్రామిస్ చేశారు. సదాశివపేటలోని నిజాంపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చిలుకూరు నరేందర్ శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ప్రారంభించారు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సొంత ఉపాధిని ఎన్నుకుంటూ వ్యాపార రంగంలో మరింతగా రాణించినట్లయితే ఇతరులకు నిరుద్యోగస్తులకు ఉపాధిని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడియల రామరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మున్నిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పట్టూరి నాగరాజ్ గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో నిజాంపూర్ రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకు కూడా అవసరమే డీజిల్ పెట్రోల్. మరి ప్రతి ఇంటికి మనుషులు ఎంతమంది ఉంటే అన్ని వెహికల్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ బైపాస్ రోడ్కి మళ్ళీ సదాశివపేట పోయే టౌన్లకి ఎంటర్ అయ్యే ఏరియాలో ఏర్పాటు చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు, మరి కోఆప్షన్ మెంబర్సు, మరి సిడిసి చైర్మన్ సిద్ధన్న, మరి మిగతా గ్రామ సర్పంచులు, మహిళలు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి మనకు ఉంటుంది కాబట్టి మా అందరూ కూడా సంతోషిస్తాం. వాళ్ళు కూడా మరి దినదిన అభివృద్ధిగా ముందుకెళ్ళాలని, ఆ దేవుడు మంచి లాభాలని ఇచ్చే విధంగా నడవాలని నా తరపున భగవంతుని కోరుకుంటూ సెలవు. సదాశివపేటలోని 9వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. వార్డు కౌన్సిలర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 9వ వార్డులో ప్రజలు చాలా నిరుపేదవారని, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో వార్డులో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను వార్డులో ప్రజలకు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందు చాలా బాధ అనిపించింది మేడం. ఇల్లు లేకుండే, ఏం లేకుండే, కిరాయికుల్లో 20 సంవత్సరాలు ఉంది, చాలా ఇబ్బందిగా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సొంత ఇంట్లో ఉంటే ఆనందమే వేరు. అవును. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నర్సింగ్లో సంతోషం. మేడం ఎలా ఉండేనో గరీబులకి
సేవ చేయాలి, గరీబులకు ఆదుకోవాలి. అట్లనే మరి అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం కానీ దేశం కానీ. లేని వాళ్ళకి చేస్తేనే తృప్తి. ఈరోజు ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం అందరికి తెలుసు, ఇల్లు ఇచ్చింది, ఎక్కడైనా తృప్తి లేదు. ఈరోజు మరి మన ముందే ఉన్న మేరీ నర్సింగ్లు ఎంత ఆనందంగా ఉన్నారంటే, మాకు లేకున్నా ఇంత సహకరించిన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా మర్చిపోము, మాకు దండ ఇచ్చింది కాబట్టి అని జన్మను గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఒక ఇల్లు అంటే 100 ఏళ్ల పంట, ఒక రోజుతో కాదు, అయిపోయేది కాదు, మన నెలలు సంవత్సరాలతో కాదు. అలాంటి అవకాశం ఇచ్చింది కాబట్టి మేము అందరం కూడా రుణపడి ఉంటామని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఇప్పుడు ఆమె మాటలు నాకు చెప్పలేదు, ఎందుకంటే పైసలు లేవు. అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు మంచి స్లాబ్ ఇల్లు కట్టుకోగలిగినాం. అది కూడా ఈ గల్లీ వాసులం కాబట్టి ఈ గల్లీలోనే కట్టుకొని మరి ఆనందం అనిపిస్తుంది. ఏ రోజు కూడా మేము అనుకోలేని పరిణామం ఇది. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలని మరి మీరు చెప్పడం జరిగింది. ఒక 9వ వార్డే కాదు, ఇప్పుడు 23వ వార్డులో కూడా చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మరి బిల్లులు సకాలంలో ఇస్తూ మరి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం. ఇంకో విషయం, పార్టీలకు అతీతంగా నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా 9వ వార్డులో ఇంద్రమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. మరి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం అంటే ఎంత ఆనందంగా ఉందంటే గల్లంతా కూడా పండగలాగా. ఇల్లు కట్టుకుంటే బంధుమిత్రులు వస్తారు, కానీ ఈరోజు మరి ప్రభుత్వం తరఫున మరి అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవరాశికి చేసిన చైర్మన్ గారు, వైస్ చైర్మన్, మరి ఈ వార్డు కౌన్సిలర్ అరుణ్ కుమార్ గారు, అలాగే ఇంటి ఓనర్ మేరీ నర్సింగ్లు, మరి ఇక్కడ ఇచ్చేసిన అమిత కౌన్సిలర్లు, మరి ఈ కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంటి ఓనర్లు ఇద్దరు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మేరీ ఏం చెప్తాంటే, మేము చిన్న ఇంట్లో మా అత్త వాళ్ళతో కూడా కలిసి జీవించే వాళ్ళం. మాకు ఇల్లు కట్టుకోవాలి ఎవరైనా ఉండని, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 3500 ఇల్లు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళా కూడా ఈ సంవత్సరం సెకండ్ లిస్ట్ కూడా అవుతుంది. ఇంకెవరైనా, ఎందుకంటే అందరు కూడా ప్రజలకు ఏం అలవాటు అయిపోయిందంటే, ప్రభుత్వం మాట ఇస్తే చెయ్యట్లేదు, కాలేవు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చెయ్యదేమో, ఆ బిల్లులు రాకపోతే మళ్ళీ అప్పుల పాలవుతాము, ఇప్పటికే మా దగ్గర రూపాయి లేదు కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలని ఆలోచన చేసి కొంతమంది కట్టుకోలేదని చెప్తున్నారు. దయచేసి అలాంటి దానికి ఏదాంటి తావియొద్దు. తప్పకుండా అమ్మ బిల్లులు వచ్చినాయా, మరి ఆమె సాక్ష్యం, నేను కాదు చెప్పేది, ఇల్లు కట్టుకున్నామనే బిల్లులు వచ్చినాయని చెప్తుంది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని మీరందరూ. అల్వాల్ సర్కిల్ మంగాపురం కాలనీలో హనుమాన్ జయంత్యుత్సవాలు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ, కాలనీ కమిటీ మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పవన హోమం, పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు, ప్రయాణికులకు పానకం మరియు పులిహోర పంపిణీ చేశారు. ఈ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జీహెచ్ఎంసీ అధికారులకు, ట్రాఫిక్ పోలీస్ మరియు స్థానిక పోలీస్ సిబ్బందికి ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. दुआरे तुम रखवारे कोट नाट्य बिनु पैसा
నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా అంజని తనయారా మా అన్నగా ఉండగలారా అంజని తనయారా మా అన్నగా ఉండగలారా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా అల్వాల్ సర్కిల్ వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైకన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టి కమలయ్య, ఉపాధ్యక్షులు కె రంగారావు, కోశాధికారి సి మోహన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో గత 3 నుంచి 4 ఏళ్లుగా ఉపాధి హామీ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ ఉపాధి కూలీలను తన సొంత వ్యవసాయ పనులకు వినియోగించుకుని ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామంలో లేని వ్యక్తులు మరణించిన వారి పేర్లు మంచానికే పరిమితమైన పక్షవాతం బాధితుల పేర్లతో కూడా నకిలీ మస్టర్లు సృష్టించి 100 రోజుల పని పూర్తి చేసినట్లు రికార్డులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఫోటోల మాయాజాలంతో ఒకరి ఫోటోకు మరొకరి పేర్లు జప్తు చేసి డబ్బులు డ్రా చేయడం, పాత పశువుల కొట్టాలను కొత్త నిర్మాణాలుగా చూపించి లక్షల రూపాయలు కాజేసినట్లు గ్రామస్తులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. గత పాలకుల అండదండలతో ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచ్, ఇతర అధికారులు కలిసి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ప్రజాధనాన్ని దోచుకున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన సోషల్ ఆడిట్లలో అవకతవకలు బయటపడినా నామమాత్రపు జరిమానాలతో అధికారులు సరిపెట్టుకున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కరీంనగర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నగయ్య పేరిట కూడా ఇక్కడ ఉపాధి పనులు చేసినట్లు మస్టర్లు నమోదు కావడం ఈ వ్యవహారంలో తీవ్ర అనుమానాలు తావిస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ అర్హులైన కూలీలకు అన్యాయం చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి అక్రమంగా దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని కాసింపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అట్లా రావచ్చు మరి నువ్వు ఉపాధి పనికి చేస్తున్నావు. ఎంతమంది వచ్చారు ఉపాధి హామీ వాళ్ళు? కూలీలు ఎంతమంది వచ్చారు? ఎవరు వచ్చి చెప్పు. రావద్దు కదమ్మా, రావద్దు. తెలియదు ఎట్లా తెలియదు? ఎట్లా వస్తుంది? నేను రిపోర్టర్ చెప్పు ఎట్లా వస్తారు? పరిస్థితి మంచిగా ఉంటే ఉపాధి పనిష్మెంట్ నుండి పంపిస్తారా? చెప్పు ఎట్లా వస్తారు? ఎవరు ఇద్దరా? ఎవరు ఎంతమంది వచ్చారు చెప్పు, కరెక్ట్ చెప్పు. కాదు ఎంతమంది వచ్చారు కరెక్ట్ చెప్పు. అట్లా రావద్దు కదా. నువ్వు ఉపాధి హామీ అక్కడ వేసుకొని ఇక్కడ పని చేసులేదు నాకు అర్థం కాదు. అంటే గవర్నమెంట్ డబ్బు నువ్వు వృధా చేస్తున్నావా?
సీనియత పంపిస్తే నువ్వెట్లా వచ్చినావు నాకు చెప్పు. ఆమె ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె పంపిస్తే నువ్వెట్లా వచ్చినావు? ఎట్లా ఎట్లా? మొన్న జరిగినటువంటి ఉపాధి కూలీలతోని వ్యవసాయ పనులు, సొంత వ్యవసాయ పనులు చేయించుకుంటున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శీర్షిక గురించి జరిగినటువంటి శీర్షిక గురించి ఇలా ప్రజావాణిలో ఫిర్యాదు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అధికారులు ఏంటంటే వచ్చి ఎంక్వైరీకి వచ్చి తనపై చర్యలు తీసుకోకుండా నామాత్రంగా వ్యవహరిస్తూ ఆమె ఇచ్చే డబ్బులకు ఆశపడుతూ అందులో భాగస్తులుగా వీళ్ళు పాలు పంచుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న సొంత వ్యవసాయ పనులు ఉపాధి కూలీలతోనే చేపించుకుంటుంది. తన సొంత ఇంటి పనులు కూడా ఆ కూలీలతోనే పనులు చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ను ఆమెపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇందులో భాగస్తులైన అధికారులపై సుతం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పనుల్లో ఏంటంటే పశువుల కొట్టాలపైన పాత కొట్టాలకు కొత్త పెయింట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 5,000, 10,000 రూపాయల కమిషన్ తీసుకుంటూ వాళ్ళకు బిల్లులు ఇవ్వడం, ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఉపాధి హామీలో మాస్టర్లలో పేమెంట్ ఇవ్వడం, కొత్తగా జాబ్ కార్డులు సృష్టించి, అదే కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్కు 2 జాబ్ కార్డులు ఉన్నాయి. 2 జాబ్ కార్డుల మీద దాదాపు 3-4 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి పేమెంట్ చేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల మీద. అలాంటి చాలా ఉన్నాయి అవకతవకలు. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నామాత్రంగా వదిలేస్తున్నారు. సోషల్ ఆడిట్ వాళ్ళు సుతం ఆమె ఇచ్చే కమిషన్లకు ఆశపడి వాళ్ళు సుతం ఆమెను నామాత్రంగానే వదిలిపెడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలా చేసిన అటువంటి ఆమె పైన ఈరోజు ఆర్టీవీ అండ్ జనం సాక్షి పత్రికా విలేకరు ఆమె జరిగే అక్రమాలను బయటకు తీసినందుకు ఎంక్వైరీకి వచ్చిన అధికారులే ఆమెను నామాత్రంగా వదిలిపెట్టడం అనేది సిగ్గుచేటుగా ఉంది. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు స్పందించి అధికారులపైన కానీ ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పైన కానీ తగు చర్యలు తీసుకొని ఆమె చేసినటువంటి అక్రమ భాగవతాన్ని రికవరీ ద్వారా చేసి ప్రజలకు న్యాయం చేయాలని, గ్రామస్తులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఈ బులెటిన్